వీళ్ళిద్దరికి జస్ట్ హాయ్ చెప్పా అంతే, అది సంగతి. ఆల్ దే ఆస్క్ ఫర్ ఈజ్ ఫుడ్, నథింగ్ ఎల్స్. ఇది అర్థమైతే జనాలకు బాగుంటుంది. ఇక్కడ కొత్త డాగ్స్ అనుకుంటా. గవర్నమెంట్ ముండా కొడుకులు స్టెరిలైజ్ చేయండిరా అని నిధులు ఇస్తే చేసి చావకుండా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి డాగ్స్ని వదిలేసి వస్తున్నారు. మనుషులు ఎలాగూ కాండమ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి చచ్చారు కదా వాళ్ళ మదాలకి, అలా కాకుండా వీటికి వ్యాక్సిన్స్ వేస్తే బాగుంటుంది. తింటాను. కన్నులు ఇవంటే డేంజర్ అంట, మరి ఎవరికి డేంజరో నాకు అర్థం కాలేదు. ఈ చిట్టు కన్నులు ఇక్కడ ఫ్రూట్ షాప్ అంకుల్ ఉంటారు, ఫుడ్ పెడతాడు. దానికి ఎట్లా అరేంజ్ చేశారు చూడండి, వర్షానికి రాకుండా. తల్లిరా రారా, ఇదిగా నాన్ను చిన్ని కన్ను, దా. అబ్బో 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 తెగారొస్తున్నావు రే. కన్నా రానా దా, తల్లిరా. ఇదంతా ఆయన అరేంజ్ చేశాడు వాటికి వర్షం రాకుండా. ఓమా దా, తల్లిరా రే, చిన్ని కొరకులే. అమ్మ మమ్మరావే, మామరా. ఇట్స్ ఓకే. ఇదిగో తల్లి, ఇదిగో అప్పు. సెకండ్ ఇవ్వే చిన్ని కొరకు. అప్పు సెకండ్ తల్లి, సెకండ్ ఇవ్వు నన్ను చిన్ని కొరకు. ఇది కదా తింటాం కూడా రాదు, కంటి చూపు కూడా సరిగా రాల. అదే ఇవన్నీ స్టెరిలైజ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ది. కానీ ఏం చేస్తారు, సగం కూడా చేయరు. మిగతా సగం అంతా చేసేదంతా ఎవరంటే రెస్క్యూవర్స్, ఫీడర్స్ వాళ్ళ పాకెట్లో నుంచి పెట్టుకుంటాం అన్నమాట. అది మ్యాటర్.